Today, before doing anything, I just want to first thank a lot of people. ఈ 5 సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్న వాళ్ళందరికీ, హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. First of all, I want to thank all the known and unknown people. తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ, షాపుకి పో, లేకపోతే హోటల్కి పో, ఏదైనా ఎయిర్పోర్ట్లో ఉండు, రైల్వే స్టేషన్లో ఉండు, పలకరించి అమ్మ నువ్వు చేసే పని చాలా కష్టమైనది, నీకు విజయం రావాలి అని ప్రేయర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలామంది చెప్తుంటారు. I want to thank all of those people who have been my moral support in the last 5 years. చాలాసార్లు చాలామంది సెల్ఫీస్ అంటారు. I want to thank all of my colleagues at work, my husband's colleagues at work. ఎప్పుడు నేను లేకపోయినా కానీ హాస్పిటల్లో, ఫర్ ఎగ్జాంపుల్, మై colleagues have picked up the slack, made sure that my patients have not suffered. I want to thank my colleagues, hospital doctors kandarki. I want to thank them because of their unwavering support. I want to thank my patients. నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు, అపాయింట్మెంట్స్ ఇవ్వడం స్కెడ్యూలింగ్ కష్టం అవుతుంది. బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు, ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటాను. బట్ ఎంతోమంది నేను నా ఉండే టైంలో రావాలని చెప్పి వెయిట్ చేసి వచ్చినారు. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ ద కన్సిడరేషన్ దట్ యూ హ్యావ్ షోన్ మీ. Want to thank all of you, the media, who have been a major source of support. Want to thank all of the police officials. మొదటి నుంచి సిట్ 1 కానీ, సిట్ 2 కానీ, ఏపీ పోలీస్, తెలంగాణ పోలీస్, సిబిఐ officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers. పులివెందల నుంచి, కడప కానీ, విజయవాడలో కానీ, హైదరాబాద్లో కానీ, ఢిల్లీలో కానీ, ఎవ్రీ ప్లేస్ you have taken up this case not as a case but as a cause. You believed in the cause. I want to thank all of the leaders, politicians who have, చాలామంది నాకు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు ఏ పార్టీ ఉన్నదో కూడా తెలియదు. చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసిండను, మాట్లాడినాను, బట్ యూ హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్. స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు, ఆర్ పవన్ కళ్యాణ్ గారు, రఘురామ్ కృష్ణరాజు గారు, లోకేష్ గారు, మహాసేన రాజేష్ గారు, ఆర్ లాయర్ రజనీ గారు, సిపిఎం గారు కానీ, మన తులసిరెడ్డి నరెడ్డి గారు కానీ. బై ద వే, వి డోంట్ షేర్ ఎ రిలేషన్షిప్, వి జస్ట్ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్. కొలికపూడి శ్రీనివాసరావు గారు, ఆర్ పట్టాభి గారు, బోండా ఉమ్మ గారు, వర్ల రామయ్య గారు, అండ్ సో మెనీ అదర్ పీపుల్. అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను. జాడా శ్రావణ్ గారు, all of these people who have fought for the cause. Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. So I want to thank a lot of people. I probably have missed a lot of people. Thank you all. ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రాబ్లీ ఇన్ యువర్ మైండ్స్. అందరూ ఆలోచిస్తున్నారు, ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందరికి రాకుండా ఉన్నాను, ఈరోజు ఎందుకు వచ్చాను, ఇది అందరూ అడుగుతున్నారు. దీనికి 2 కారణాలు ఉన్నాయి. One reason is that all of you have been a support for me. ఇప్పుడు the investigation has come to a standstill. I need help to move this forward. So I need your help.
to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh. I want the support of the people of Andhra Pradesh. ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి. I want a justice in the people's court. So I want to tell everybody what has happened in the last 5 years. ఈ 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అన్న ఒక ఆశ. So these are the reasons why I'm here today. సో ఏం జరిగింది 5 సంవత్సరాల నుంచి? మార్చ్ 15కి ఇది 5 ఏళ్ళు అవుతుంది. జనరల్గా ఇటువంటి కేసు, మర్డర్ కేసు అంటే జనరల్గా 4-5 రోజుల్లో ఎవరు చేశారు అనేది తెలిసిపోవాలి. ఇది 5 ఏళ్ళకి ఇంకా ఎందుకు తెలియట్లేదు? బట్ ఇది 5 ఏళ్ళ క్రితం జరిగినా కానీ ద రూట్స్ వర్ సెట్ ఇన్ 2017. 2017లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు. ఆ ఎలక్షన్స్లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు. ఎందుకు ఓడించాలని ట్రై చేశారు? బికాస్ దే డెంట్ వాంట్ హిమ్ అరౌండ్ దేర్. దే వాంటెడ్ టు సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బీ అ థార్న్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్. సొంత వాళ్ళ సహకారం లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు. సో దాంతో ఆయన సప్రెస్ అవుతారు అనుకున్నారు. కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబ్లీ స్ట్రాంగర్. ఇంకా యాక్టివ్గా అవడం మొదలుపెట్టారు. ఎంత యాక్టివ్గా మొదలుపెట్టారంటే వన్ ఆఫ్ దెమ్ టోల్డ్ మీ దట్ వి డోంట్ నో వేర్ హీ వాస్ గెటింగ్ ఆల్ దిస్ ఎనర్జీ ఫ్రమ్. ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా కానీ వస్తున్నాడు. వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది. ఎంత ట్రై చేసినా కానీ ఈ మనిషిని అణిచేయలేకపోతున్నామే, ఆ భయం. సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్. అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు. ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది. March 15, 2019, when we were told that Nanagaru or Vivekananda Reddy Garu is no more, and Aroju, we drove down to Pulvendula. First place we went to was the mortuary. Outside the mortuary, when Avinash came up to me and told me that Pednanna నా 11:30 వరకు నా కోసం క్యాంపెయిన్ చేస్తున్నాడు. ఐ డెంట్ రియలైజ్ ది మోటివ్ బిహైండ్ దట్. చాలాసార్లు క్రిమినల్ కేసెస్లో మనం వింటూ ఉంటాము, ఆర్ టీవీలలో చూస్తుంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వీ డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. వీ డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్ బికాస్ it appears that they're helping you. When they're helping you, you don't suspect. So that's exactly what happened. So when I was told 11:30 varaku kuda Nana was campaigning for Avinash and Jagananna, why would anybody even try to hurt somebody who's helping them? Would be the first thing that I would think of. 3-4 రోజుల తర్వాత, ఎగ్జాంపుల్, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కలిసాము, ఎక్స్ప్లెయిన్ ది సిచ్యుయేషన్ దేర్ అట్ దట్ పాయింట్, అండ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కలవడానికి ఢిల్లీకి వచ్చాము. You know what? Who is helping us there? Somebody who I didn't know existed comes up to the place where I'm staying. Dharma Reddy Garu comes to you, takes you to the election commissioner's office. Antaga help ostunte, you're thinking that, oh, people are here to help you, but you don't realize the ulterior motives that's behind that thing. And these are people that I didn't even know. They take you personally, in person,
చేయి పట్టుకొని literally takes you to the offices, get your complaint heard, and move on. Over a period of time, తర్వాత of course High Court లో if my mother had filed a petition for transfer to CBI, my cousin Jagan had filed a case for transfer to CBI, and we're thinking that everything is going right. Elections are done. After the elections, in fact, I go and meet the Chief Minister and say, our cases are pending in the High Court to transfer to the CBI. This is the time that we need to act on that. And I've been reassured. బాబాయిని చంపిన చిన్నాన్నని చంపిన వాళ్ళని నేను పట్టుకోకుంటే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు? I need to solve this. This will be done. Whoever is the culprit will be found. I need to do this. Obviously, you would believe that. మోసం వంచన అట్లా ఆలోచన రాదు మనకి. Things started evolving then. Suspicions were being raised about people close to you. August 8th, my father's birthday.